హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో 9th క్లాస్ సోషల్ సంబంధించి 120+ బిట్స్ అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. డిఎస్సిలో 9వ తరగతి 10వ తరగతి నుంచి దాదాపుగా ఎస్జిటి వారికి 20% బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 9, 10 తరగతుల నుంచి ఎటువంటి బిట్ వచ్చినా మనమైతే నెగ్లెక్ట్ చేయకుండా పూర్తిగా చదివే బాధ్యత మనదే. ఇందులో మొత్తం 120+ బిట్స్ బహుళైచ్ఛిక ప్రశ్నలు 8 పార్ట్లుగా ఉంటాయి. ఆ మొత్తం చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే 10th క్లాస్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ని నిరంతరం అందిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు 1/8 చూడండి, అలా 8/8 వరకు ఉంటాయి. ఒకటవది, భారతదేశంలో మొదటిగా ఆధునిక వ్యవసాయ పద్ధతిని ప్రయత్నించని రాష్ట్రం. భారతదేశంలో మొదటిగా ఆధునిక వ్యవసాయ పద్ధతిని ప్రయత్నించని రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. మొదటిగా ప్రయత్నించిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్. ఈ 3 ఆధునిక వ్యవసాయ పద్ధతిని భారతదేశంలో మొదటిగా ప్రయత్నించిన రాష్ట్రాలు. రెండవది, సేవలను ఉత్పత్తి చేయడానికి ఎన్ని అంశాలు అవసరమవుతాయి? సేవలను ఉత్పత్తి చేయడానికి ఎన్ని అంశాలు అవసరమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 4. భూమి, శ్రామికులు, భౌతిక మూలధనం, మానవ మూలధనం. ఈ 4 అంశాలు అవసరమవుతాయి సేవలను ఉత్పత్తి చేయడానికి. అవి గుర్తుంచుకోవాలి. ఇంకా అందులో రకరకాల వర్గాలు ఉంటాయి, అవన్నీ మనం ఎకనామిక్స్లో తెలుసుకోవాలి. మూడవది, ముడి సరుకులు అనేవి క్రింది ఏ అంశంలోనికి వస్తాయి? ముడి సరుకులు అనేవి క్రింది ఏ అంశంలోనికి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, నిర్వాహక మూలధనం. నిర్వాహక మూలధనంలో ముడి సరుకులు మరియు మాదక ద్రవ్యం అంటే చలామణిలో ఉన్న ద్రవ్యము, ఈ 2 కూడా నిర్వాహక మూలధనంలో వస్తాయి. అదే స్థిరంగా ఉండేవి స్థిర మూలధనంలోకి వస్తాయి. స్థిర నిర్వాహక మూలధనాలు అనేవి భౌతిక మూలధనంలో 2 రకాలు. నాలుగవది, ఆరోగ్యము, పర్యాటకంలో వరుసగా ఏ రంగాలకు చెందినవి? ఆరోగ్యము, పర్యాటకంలో వరుసగా ఏ రంగాలకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి, తృతీయ. ఆరోగ్యము తృతీయ రంగమే, పర్యాటకం కూడా తృతీయ రంగమే. ఈ 2 తృతీయ రంగాలకు చెందిన అంశాలు. ఐదవది, గత కొన్ని సంవత్సరాలుగా స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై 1000%. గత కొన్ని సంవత్సరాలుగా స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై 1000%. ఆన్సర్ ఆప్షన్ బి, 3%. గత కొన్ని సంవత్సరాల్లో బడ్జెట్లో 3% విద్య కోసమే ఖర్చు పెడుతున్నారు. 3 అంటే రమారమిగా 3, 2.97, 2.8 ఇలా సరాసరిగా 3 దగ్గరలో ఖర్చు పెడుతున్నారు 3%కి. ఆరవది, 6 నుండి 14 సంవత్సరాల వారికి ఏ సంవత్సరానికి ప్రాథమిక విద్యను అందించేందుకు ఎస్ఎస్ఏను మొదటిగా ప్రారంభించారు? 6 నుండి 14 సంవత్సరాల వారికి ఏ సంవత్సరానికి ప్రాథమిక విద్యను అందించేందుకు ఎస్ఎస్ఏను మొదటిగా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 2010. 2010 టార్గెట్ పెట్టుకొని 6 నుంచి 14 సంవత్సరాల వారందరికీ ప్రాథమిక విద్యను అందించేందుకు ఎస్ఎస్ఏను ప్రారంభించారు. ఏడవది, శిశు మరణాల రేటు అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లల మరణాల శాతం? శిశు మరణాల రేటు అంటే ఎన్ని సంవత్సరాలలో పిల్లల మరణాల శాతం? ఆన్సర్ ఆప్షన్ బి, 1 సంవత్సరం. 1 సంవత్సరంలో పిల్లల మరణాల శాతాన్ని శిశు మరణాల రేటు కింద లెక్క పెడతారు. ఇది 1 నెల కాదు, 1/2 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎనిమిదవది, దేశంలో గల దంత వైద్య కళాశాలలు ఎన్ని? దేశంలో గల దంత వైద్య కళాశాలలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, 313. మన దేశంలో 313 దంత వైద్య కళాశాలలు ఉన్నాయి. అదే జనరల్ వైద్య కళాశాలలు ఎన్ని ఉన్నాయంటే 542. జనరల్ వైద్య కళాశాలలు 542. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే వైద్య కళాశాలలు ఉన్నాయి. తొమ్మిదవది, భారతదేశంలో పనిచేసే వయసు గల జనాభా అని ఏ వయసు వారిని అంటారు? భారతదేశంలో పనిచేసే వయసు గల జనాభా అని ఏ వయసు వారిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, 15 నుంచి 59 సంవత్సరాలు. 15 నుంచి 59 సంవత్సరాల వారిని పనిచేసే వయసు గల జనాభా అని భారతదేశంలో అంటారు. ఎందుకంటే 14 సంవత్సరాల లోపు బాలల కింద లెక్క వస్తుంది కాబట్టి 15 నుంచి 59. 10వది, నిరుపేదలు బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రం ఈ భారతదేశానికి అని చెప్పినది ఎవరు? నిరుపేదలు బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రం ఈ భారతదేశానికి అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ గారి వాక్యాలు ఇవి. నిరుపేదల బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడే భారతదేశం నిజమైన స్వాతంత్రం వస్తుందని నొక్కి వక్కానించారు. 11వది, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు క్యాలరీల అవసరం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు క్యాలరీల అవసరం.
ఆన్సర్ ఆప్షన్ డి 2400 క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాల్లో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాలరీలు ఎక్కువగా అంచనా వేశారు పట్టణ ప్రాంతంతో పోలిస్తే. అదే గ్రామీణ ప్రాంత పట్టణ ప్రాంతానికి ఖర్చులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన పేదరిక గీతకు అవసరమైన డబ్బులు 816 రూపాయలు గాను, పట్టణ ప్రాంతాలకి పేదరిక గీతకు అవసరమైన డబ్బులు 1000 రూపాయలు గాను లెక్కించారు. 12వది 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే 5 కుటుంబ సభ్యులు గల కుటుంబం నెలకు దాదాపు ఎంతకంటే తక్కువ సంపాదిస్తూ ఉంటే ఆ కుటుంబం పేదరిక గీతకు దిగువగా ఉన్నట్టు లెక్క. 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే 5 కుటుంబ సభ్యులు గల కుటుంబం నెలకు దాదాపు ఎంతకంటే తక్కువ సంపాదిస్తూ ఉంటే ఆ కుటుంబం పేదరిక గీతకు దిగువగా ఉన్నట్టు లెక్క. ఆన్సర్ ఆప్షన్ ఏ 4080 రూపాయలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 4080 రూపాయలు. 4080 రూపాయల కంటే తక్కువ ఉంటే 5 కుటుంబ సభ్యులు గల కుటుంబం పేదరిక గీత కంటే దిగువగా ఉన్నట్టు. అదే పట్టణాల్లో 5 కుటుంబ సభ్యులు గల కుటుంబం 5000 రూపాయల కంటే తక్కువగా సంపాదిస్తే పేదరిక గీతకు తక్కువగా ఉన్నట్టు లెక్క. 13వది నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ప్రతి ఎన్ని సంవత్సరాలకు క్రమానుగతంగా పేదరిక గీతను అంచనా వేస్తుంది? NSSO అనేది ప్రతి ఎన్ని సంవత్సరాలకు క్రమానుగతంగా పేదరిక గీతను అంచనా వేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి 5. ప్రతి 5 సంవత్సరాలకు పేదరిక గీతను NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది అంచనా వేస్తుంది. 14వది క్రింది ఏ వర్గం వారు ఎక్కువ పేదరిక వర్గంలో ఉన్నారు? క్రింది ఏ వర్గం వారు ఎక్కువ పేదరిక వర్గంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగలు. షెడ్యూల్డ్ తెగల యొక్క వర్గం వారు భారతదేశంలో పేదరికంలో ఉన్న ఎక్కువ వర్గం వారు. ఇక్కడ చూడొచ్చు షెడ్యూల్డ్ తెగలు 43%, షెడ్యూల్డ్ కులాలు 29%. భారతీయ పేదరిక నిష్పత్తి సగటు 22 ఉంటే దానికంటే ఎక్కువ షెడ్యూల్డ్ కులాలు, దానికంటే ఎక్కువ షెడ్యూల్డ్ తెగలు ఉన్నారు. సగటు 22. సగటు కంటే ఎక్కువ ఇక్కడ సాధారణ వ్యవసాయ కార్మికులు, సాధారణ వ్యవసాయేతర కార్మికులు పట్టణాలు కూడా అలా ఎక్కువ ఉన్నారు. అందరికంటే ఎక్కువ షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు. ఈ పట్టిక ఇంపార్టెంట్. 15వది 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వానిలో పేద రాష్ట్రాలు ఏవి? 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వానిలో పేద రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్, ఒడిస్సా. బీహార్, ఒడిస్సాలు పేద రాష్ట్రాలుగా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరించారు. 16వది PMRY ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? PMRY ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1993. 1993లో ఈ PMRY అనే పథకాన్ని ప్రారంభించారు. 17వది క్రింది వానిలో సరికానిది. క్రింది వానిలో సరికానిది అంటే కార్యక్రమాలు ఆ ఇయర్తో జతపరిస్తే సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన అనేది 1998 కాదు 1999. మిగతా సరిపోయి REGP గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం 1995, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, PMGY ప్రధానమంత్రి గ్రామోదయ యోజన 2000. ఈ 3 సరిపోయి ఆప్షన్ సిలో ఉన్న SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన 1999. 98 తప్పు. 18వది భారతదేశంలో అత్యంత విధ్వంసకరమైన కరువు బెంగాల్ కరువు. ఇది ఎప్పుడు సంభవించింది? భారతదేశంలో అత్యంత విధ్వంసకరమైన కరువు బెంగాల్ కరువు. ఇది ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ డి 1943. భారతదేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు, 30 లక్షల మంది దాదాపు చనిపోయారు. ఇది బెంగాల్ కరువు. ఈ కరువు ఎప్పుడు వచ్చిందంటే 1943వ సంవత్సరంలో. 19వది 2015-16లలో గోధుమ పంటలో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు. 2015-16లలో గోధుమ పంటలో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. గోధుమ పంటలో 2015-16లో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అదే 2015-16లో వరి పంటల్లో గణనీయమైన ఉత్పత్తి సాధించిన రాష్ట్రాలు అయితే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి. 20వది 2019-20లో భారత్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో. 2019-20లో భారత్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో. ఆన్సర్ ఆప్షన్ డి 297 మిలియన్ టన్నులు. 2019-20 రీసెంట్ లాస్ట్ సంవత్సరంలో లెక్కింపు ఇంకా అప్డేట్ అవ్వలేదు కానీ 2019-20 టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఇచ్చాడు. సో అది 297 మిలియన్ టన్నులు. 21 పంటల ఉత్పత్తి పెంచేలా నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం క్రింది వానిలో దేనిని ప్రకటిస్తుంది? పంటల ఉత్పత్తిని పెంచేలా నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం క్రింది వానిలో దేనిని ప్రకటిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కనీస మద్దతు ధర.
కనీస మద్దతు ధర ఎంఎస్పిని వరి నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్ బిలో ఉన్న జారీ ధర మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, చెప్తాను చూడండి. మార్కెట్లో ఉన్న డబ్బుల కంటే పేదవారికి ఇంకా తక్కువకి ఇవ్వడం కోసం సరుకులని తగ్గించి ధరను బయటికి ప్రకటిస్తుంది. అది జారీ ధర. అంటే మార్కెట్లో ఉన్న పేదవారు కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన కనీస ధరను జారీ ధరగా పేర్కొంటారు. 22వది అంత్యోదయ అన్న యోజన పథకంలో రేషన్ కార్డులదారులకి ఇప్పుడు 35 కేజీలు ఇస్తున్నారు. అయితే 2000 డిసెంబర్లో ఈ పథకం మొదలైనప్పుడు ఎన్ని కేజీల బియ్యం ఇచ్చేవారు? అంత్యోదయ అన్న యోజన పథకంలో రేషన్ కార్డుదారులకి ఇప్పుడు 35 కేజీలు ఇస్తున్నారు. అయితే 2000 డిసెంబర్లో ఈ పథకం మొదలైనప్పుడు ఎన్ని కేజీల బియ్యం ఇచ్చేవారు? ఆన్సర్ ఆప్షన్ సి 25 కేజీలు. ఈ పథకం 2000 డిసెంబర్లో మొదలైంది. అప్పుడు 25 కేజీల బియ్యాన్నే ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 35 కేజీలకి 2002లోనే మార్చేశారు. సో 2002 నుంచి ఇప్పటికి 35 కేజీలే కంటిన్యూ అవుతుంది. అదే ఈ పథకం మొదలైనప్పుడు అయితే 25 కేజీలు ఉండేది. 23వది ఏ రాష్ట్రంలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సైన్స్ వివిధ ప్రాంతాల్లో ధాన్యం బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఎన్జిఓలకు అవకాశం కల్పించింది? ఏ రాష్ట్రంలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సైన్స్ వివిధ ప్రాంతాల్లో ధాన్యం బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఎన్జిఓలకు అవకాశం కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్జిఓలకు అవకాశం కల్పించింది ధాన్యం బ్యాంకుల కోసం. 24వది 1951లో 147గా ఉన్న శిశుమరణాల రేటు ఇప్పుడు అంటే 2020లో ఎంత అయింది? 1951లో 147గా ఉన్న శిశుమరణాల రేటు ఉంటే ఇప్పుడు అంటే 2020లో ఎంతమంది? అదే ఎంత అయిందని అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి 36. అంటే శిశుమరణాల రేటు చాలా తగ్గింది. ఆధునికమైన వైద్య మరియు రవాణా సౌకర్యాల వలన శిశుమరణాల రేటు చాలా వరకు తగ్గింది. 25వది 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ యొక్క జనసాంద్రత. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ యొక్క జనసాంద్రత. ఆన్సర్ ఆప్షన్ డి 382. అంటే 1 చదరపు కిలోమీటర్లో నివసించే మొత్తం జనాభాను తీసుకుని జనసాంద్రతను కౌంట్ చేస్తారు. అలా భారతదేశం ఓవరాల్గా జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కి 382 మంది. భారతదేశం ఉనికి పరంగా ఏ గోళంలో ఉంది? భారతదేశం ఉనికి పరంగా ఏ గోళంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం. భారతదేశం ఉత్తరార్ధగోళంలోనే ఉంది. ఇక్కడ 90%, 10% ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. మనం మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్ఫిడెంట్ బిట్లు పెడదాం. 2వది భారతదేశానికి చిట్ట చివరి పాయింట్ అయిన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సముద్రంలో కలిసిపోయింది? భారతదేశానికి చిట్ట చివరి పాయింట్ అయిన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సముద్రంలో కలిసిపోయింది? ఆన్సర్ ఆప్షన్ డి 2004. 2004లో వచ్చిన సునామీలో అది సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇప్పుడు ఇందిరా పాయింట్ సముద్రంలోనే ఉంది. 3వది భారత భూభాగం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు? భారత భూభాగం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు? ఆన్సర్ ఆప్షన్ బి 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. అదే మిలియన్లో అడిగితే ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. అదే లక్షలు అడిగితే 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఒకసారి క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ మనం పెట్టాలి. 4వది భారతదేశ వైశాల్యం ప్రపంచ భూభాగంలో ఎంత శాతం? భారతదేశ వైశాల్యం ప్రపంచ భూభాగంలో ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ బి 2.4. ప్రపంచ భూభాగంలో భారతదేశ వైశాల్యం 2.4% ఉంటుంది. 5వది మీర్జాపూర్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం? మీర్జాపూర్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఈ మీర్జాపూర్ ప్రత్యేకత ఏంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తుంది కాబట్టి దీన్ని మనం కాలమానం ప్రకారం ఇక్కడ ఉన్న కాలాన్నే మన దేశం మొత్తానికి ఆపాదిస్తాం. అందుకే మీర్జాపూర్ యొక్క ప్రత్యేకత ఇది. 6వది సూయిజ్ కాలువ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? సూయిజ్ కాలువ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1869. 1858 నుంచి 11 సంవత్సరాలు కష్టపడితే 1869 అందుబాటులోకి వచ్చింది. దీనివలన ఐరోపా నుండి భారతదేశానికి 7000 కిలోమీటర్ల దూరం తగ్గిందనమాట. 7వది గుమ్మటం అనేది ఎవరి వాస్తు శిల్ప కళా పద్ధతి? గుమ్మటం అనేది ఎవరి వాస్తు శిల్ప కళా పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకుల యొక్క వాస్తు శిల్ప కళా పద్ధతి ఈ గుమ్మటం. 8వది క్రింది ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ పయనించదు? క్రింది ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ పయనించదు? ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా. ఒడిస్సా గుండా కర్కట రేఖ పయనించదు. కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుందంటే 8. 9వది భారతదేశంలో కర్కాటక రేఖ పయనించని రాష్ట్రాలు ఎన్ని?
భారతదేశంలో కర్కాటక రేఖ పయనించని రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 20. పయనించే రాష్ట్రాలు 8 కాబట్టి మొత్తం రాష్ట్రాలు 28 కాబట్టి పయనించని రాష్ట్రాలు 20. ఆన్సర్ ఆప్షన్ ఏ 20. 10వది మాల్దీవులకి ఏ దిక్కున లక్షద్వీప్ ఉంది? మాల్దీవులకి ఏ దిక్కున లక్షద్వీప్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాన. మాల్దీవులకి ఉత్తరాన లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్కి దక్షిణాన మాల్దీవులు ఉన్నాయి. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ కాబట్టి మాల్దీవులు లక్షద్వీపుల గురించి ఇచ్చాను. 11వది హిమాలయాల వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో ఎంత ఉంటుంది సుమారుగా? హిమాలయాల వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో ఎంత ఉంటుంది సుమారుగా? ఆన్సర్ ఆప్షన్ బి 150 కిలోమీటర్లు. హిమాలయ వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వెడల్పుతో సుమారుగా ఉంటుంది. 12వది కాంచనగంగా ఎత్తు. కాంచనగంగా ఎత్తు. ఆన్సర్ ఆప్షన్ ఏ 8598 మీటర్లు. ఈ కాంచనగంగా అనే పర్వతం యొక్క ఎత్తు 8598 మీటర్లు. ఇది భారతదేశంలో హిమాలయాల్లో ఉంది. 13వది అంతర్ హిమాలయాలు అని వేటిని అంటారు? అంతర్ హిమాలయాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాద్రి. హిమాలయాలను 3 శ్రేణులుగా విభజించారు. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అంతర్ హిమాలయాలు హిమాద్రి, నిమ్న హిమాలయాలు హిమాచల్, బాహ్య హిమాలయాలు శివాలిక్. 14వది కాశ్మీర్ లోయ ఏ శ్రేణికి సంబంధించింది? కాశ్మీర్ లోయ ఏ శ్రేణికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్. ఈ హిమాచల్ శ్రేణిలో ఎక్కువ లోయలు ఉన్నాయి. మహాభారత శ్రేణులు, పిర్ పంజర్ శ్రేణులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, హిమాచల్ శ్రేణిలోనే. 15వది శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు. శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు. ఆన్సర్ ఆప్షన్ డి 900 నుంచి 1100. శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. దీన్నే బాహ్య హిమాలయాలని అంటారు. ఇది మీటర్లో ఇచ్చాను. 16వది నేపాల్ హిమాలయాలను ఏ నదులు వేరు చేస్తాయి? నేపాల్ హిమాలయాలను ఏ నదులు వేరు చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి కాళీ, తీస్తా. నదుల ఆధారంగా హిమాలయాలను రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో నేపాల్ హిమాలయాలు కాళీ, తీస్తా నదుల మధ్యన విస్తరించి ఉన్నాయి. 17వది కుమయున్ హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? కుమయున్ హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ కాళీ, సట్లెజ్. కాళీ, సట్లెజ్ మధ్యన కుమయున్ హిమాలయాలు ఉన్నాయి. ఇవి కూడా చదువుకోండి. హిమాలయాలకు రకరకాల పేర్లు పెట్టి 2 రకాల నదుల మధ్యన విస్తరించి ఉన్నట్లు వాటిని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక 6-7 వరకు ఉన్నాయి అలాంటివి, అవి చదవండి. 18వది భారత్లో ఉత్తర మైదానాల విస్తీర్ణం. భారత్లో ఉత్తర మైదానాల విస్తీర్ణం. ఆన్సర్ ఆప్షన్ డి 7 లక్షల చదరపు కిలోమీటర్లు. ఉత్తర మైదానాలు 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశంలో సుస్థిరంగా పంటలకు అనువుగా ఉన్నాయి. ఎక్కువ ఒండ్రు మట్టిని నదులు తీసుకొచ్చి ఉత్తర మైదానాలను ఏర్పాటు చేశాయి. 19వది ఉత్తర మైదానాల్లో తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఉత్తర మైదానాల్లో తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి టెరాయి. తడి, చిత్తడి, బురదగా ఉన్న ప్రాంతం టెరాయి. పురాతన ఒండ్రు మట్టి అయితే భంగర్, గులకరాళ్లతో ఏర్పడింది అయితే బాబర్, నవీన తరుణ నిక్షేపాలు అయితే ఖాదర్. 20వది దక్కన్ ట్రాప్ అని ఏ నేల ప్రాంతాన్ని పిలుస్తారు? దక్కన్ ట్రాప్ అని ఏ నేల ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలనే దక్కన్ ట్రాప్ అని పిలుస్తారు. ఇది దక్కన్ పీఠభూమిలో ఒక ప్రత్యేక లక్షణము. ఇవి అగ్ని పర్వతాల విచ్ఛిన్నం వలన ఏర్పడిన ఒక రకమైన నేలలు. 21వది లూని ఏ ప్రాంతపు ఏకైక పెద్ద నది భారత్లో? లూని ఏ ప్రాంతపు ఏకైక పెద్ద నది భారత్లో? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడారి. ఎడారి ప్రాంతంలో ఏకైక పెద్ద నది భారతదేశంలో లూని నది. ఈ ఎడారుల్లో అర్ధచంద్రాకారపు ఇసుక దెబ్బల్ని బార్కన్లు అని పిలుస్తారు. అది కూడా ఒక రకమైన బిట్టే, బార్కన్లు, అర్ధచంద్రాకారపు ఇసుక దెబ్బలు. 22 మినికాయ్ దీవులు అని వేటిని అంటారు? మినికాయ్ దీవులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులనే లక్క దీవులని, మినికాయ్ దీవులని, అమీన్ దీవులని పిలిచేవారు. 1973లో లక్షద్వీపులు అని నామకరణం చేశారు. సో లక్షద్వీపుల నామకరణం ఎప్పుడు చేశారంటే 1973. మినికాయ్ దీవులను వేటిని అంటారంటే లక్షద్వీపులనే. 23వది పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంది. అయితే ఈ ద్వీపం ఏ దీవుల సముదాయానికి చెందినది? పిట్టి ద్వీపంలో
పక్షుల అభయారణ్యం ఉంది. అయితే ఈ ద్వీపం ఏ దీవుల సముదాయానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్షద్వీపులు. లక్షద్వీపుల్లోనే పిట్టి ద్వీపం ఒక ద్వీపం, అక్కడ పక్షుల అభయారణ్యం ఉంది. 24వది, భారత్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలకా సరస్సు. ఇది ఏ నది డెల్టాకు దక్షిణాన ఉంది? భారత్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలకా సరస్సు. ఇది ఏ నది డెల్టాకు దక్షిణాన ఉంది? ఆన్సర్ మహానది. ఆప్షన్ సి మహానది. 1వది, హూంజా అనేది ఏ నదికి ఉపనది? హూంజా అనేది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ బి సింధు నది. సింధు నదికి రావి, బియాస్, చేనాబ్, సట్లెజ్, జీలమే కాకుండా ఇంకా రకరకాల నదులు కూడా ఉపనదులుగా ఉన్నాయి. అందులో హూంజా అనేది ఒక ఉపనది. హూంజా అనేది ఏ నదికి ఉపనది అంటే సింధు నదికి ఉపనది. 2వ బిట్ చూద్దాం. సింధు నదిలోకి రావి, బియాస్, చేనాబ్, సట్లెజ్, జీలం నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సింధు నదిలోకి రావి, బియాస్, చేనాబ్, సట్లెజ్, జీలం నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి మెథాన్కోట్. పాకిస్తాన్లో గల మెథాన్కోట్ అనే ప్రాంతంలో ఈ సింధు నదిలోకి 5 నదులు కలుస్తాయి. 3వది, సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం ఆ నదీ నీటిని ఎంత శాతం ఉపయోగించుకోవాలి? సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం ఆ నదీ నీటిని ఎంత శాతం ఉపయోగించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ 20%. సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది పాకిస్తాన్కి మనకి. అందులో 20% నీటినే మనం ఉపయోగించుకోవాలి. 4వది, గంగా నది పర్వతాల నుండి మైదానాలకు ఏ ప్రాంతంలో వస్తుంది? గంగా నది పర్వతాల నుండి మైదానాలకు ఏ ప్రాంతంలో వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి హరిద్వార్. హరిద్వార్ దగ్గర మైదాన ప్రాంతంలోకి గంగా నది వస్తుంది. 5వది, నమామి గంగా అనే పథకాన్ని ఎప్పుడు ఆమోదించారు? నమామి గంగా అనే పథకాన్ని ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2014 జూన్. 2014 సంవత్సరం జూన్లో నమామి గంగా అనే పథకాన్ని ఆమోదించి గంగా నది యొక్క పరిరక్షణకు మరియు స్వచ్ఛతకు ఉపయోగించిన ఒక పథకం ఇది నమామి గంగా. 2014 జూన్. 6వది, గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేది క్రింది ఏ నదికి దగ్గరగా ఉంది? గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేది క్రింది ఏ నదికి దగ్గరగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి సోన్. సోన్ నదికి దగ్గరలో గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేది ఉంది. నెక్స్ట్ బిట్ 7వది, అంబాలా జల విభాజక క్షేత్రం ఏ ఏ నదుల మధ్య ఉంది? అంబాలా జల విభాజక క్షేత్రం ఏ ఏ నదుల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గంగా, సింధు. గంగా, సింధు నదుల మధ్య ఉన్న జల విభాజక క్షేత్రం పేరు అంబాలా. ఇలా 2 నదుల మధ్యన ఉన్న విభాజక క్షేత్రం పేర్లు రకరకాలుగా ఉంటాయి, అవి కూడా మనం చదువుకోవాలి. 8వది, బ్రహ్మపుత్ర నది ఏ పర్వతం దగ్గర యు ఆకారపు మలుపు తీసుకుంటుంది? బ్రహ్మపుత్ర నది ఏ పర్వతం దగ్గర యు ఆకారపు మలుపు తీసుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి నాంచా బర్వా. నాంచా బర్వా అనే హిమాలయ పర్వతం దగ్గర ఈ బ్రహ్మపుత్ర నది యు ఆకారపు మలుపు తీసుకొని కింది వైపుకు వస్తుంది. 9వది, ధూధార్ జలపాతం ఏ నది వలన ఏర్పడిన ప్రదేశం? ధూధార్ జలపాతం ఏ నది వలన ఏర్పడిన ప్రదేశం? ఆన్సర్ ఆప్షన్ బి నర్మదా. నర్మదా నది యొక్క ప్రవాహంలో ధూధార్ జలపాతం అనేది ఏర్పడిన ఒక ప్రత్యేక ప్రాంతము. 10వది, బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో పుట్టిన నది. బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో పుట్టిన నది. ఆన్సర్ ఆప్షన్ డి తపతీ నది. ఇది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో పుట్టిన ఒక నది. పగులు లోయ గుండా ప్రవహిస్తున్న నది తపతీ నది. దీన్నే తాపి అని కూడా పిలుస్తారు. 11వది, గోదావరి నది ఎన్నవ వంతు మహారాష్ట్రలో ప్రవహిస్తుంది? గోదావరి నది ఎన్నవ వంతు మహారాష్ట్రలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1/2. అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఎలా ఇచ్చారంటే 50% వరకు ఈ ప్రవహించే నీరు మహారాష్ట్రలోనే ప్రవహిస్తుంది. అందుకే ఎన్నో వాటా అంటే 1/2. అంటే ప్రవహించే దానిలో 50% 1/2 మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. 12వది, తపతీ నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? తపతీ నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 3. ఏ రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. మధ్యప్రదేశ్లో పుట్టి గుజరాత్, మహారాష్ట్రల గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది తూర్పు నుంచి పశ్చిమ వైపుకు ప్రవహించే ఒక నది. 13వది, మహానది పొడవు కిలోమీటర్లలో. మహానది పొడవు కిలోమీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ ఏ 860 కిలోమీటర్లు. మహానది యొక్క పొడవు 860 కిలోమీటర్లు.
ఇది ఛత్తీస్గఢ్లో పుట్టి ఒడిశా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మహానదిని ఆనుకునే ఒక పెద్ద సరస్సు కూడా ఉంది, అదే చిలకా సరస్సు. న్యూ టెక్స్ట్ బుక్లో 2023 ఎడిషన్లో చిలకా సరస్సే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఇచ్చారు. 14వది కబిని, భవాని అనేవి ఏ నదికి ఉపనదులు? కబిని, భవాని అనేవి ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ ఆప్షన్ సి, కావేరీ నదికి. కావేరీ నదికి ఉపనదుల్లో కబిని, భవాని కూడా ఒక ప్రత్యేక ఉపనదులు. 15వది భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం ఏ నది కలిగి ఉంది? భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం ఏ నది కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కావేరీ నది. ఈ కావేరీ నదిపై దగ్గరలోనే శివసముద్రం జలపాతం అనేది భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం. ఇంకా మొదటి జలపాతం శరావతి నదిపై ఉన్న జోర్సెప్ప జలపాతం. ఆ జలపాతం కర్ణాటకలో ఉంది, అది మొదటి అతిపెద్ద జలపాతం. రెండవ అతిపెద్ద జలపాతం అయితే కావేరీ నదిపై ఉన్న శివసముద్రం జలపాతం. 16వ బిట్టు, దేశంలో నదుల శుద్ధి కొరకు గంగా కార్యాచరణ ప్రణాళికను అంటే GAP గ్యాప్ను ఎప్పుడు ప్రారంభించారు? దేశంలో నదుల శుద్ధి కొరకు గంగా కార్యాచరణ ప్రణాళికను GAP గ్యాప్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 1985లో. 1985లో ఈ గంగా కార్యాచరణ ప్రణాళిక అనేది నదుల శుద్ధి కొరకు ఉపయోగించిన ఒక కార్యాచరణ పథకం. 17వది బ్రహ్మపుత్ర నది ఏ ప్రాంతంలో సాంగ్పో అని అంటారు? బ్రహ్మపుత్ర నదిని ఏ ప్రాంతంలో సాంగ్పో అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, టిబెట్. ఈ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని, బంగ్లాదేశ్లో జమునా అని, టిబెట్లో సాంగ్పో అని రకరకాల పేర్లతో పిలుస్తారు. 18వది గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫరక్కా. ఈ ఫరక్కా అనే ప్రాంతం గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. ఈ ప్రదేశం దగ్గరే భాగీరథిగా, హుగ్లీగా రెండు రకాలుగా విడిపోతుంది గంగా నది. అందుకే ఈ గంగా డెల్టాలో ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫరక్కా. 19వది సరికానిది ఏది? సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వెంబనాడు సరస్సు, కర్ణాటక. ఇది తప్పు. వెంబనాడు సరస్సు కేరళలో ఉంది. మిగతా 3 రైట్. ఓలర్ సరస్సు జమ్మూ కాశ్మీర్, సాంబార్ సరస్సు రాజస్థాన్, లోనార్ సరస్సు మహారాష్ట్ర. ఈ సరస్సులను కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ వెంబనాడు సరస్సు అయితే కర్ణాటకలో లేదు, కేరళలో ఉంది. అది సరికాని జత. 20వది లోహిత్ నది ఏ నది యొక్క ఉపనది? లోహిత్ నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్రహ్మపుత్ర నది. 1వది సాధారణంగా ఉత్తర మైదానాల్లో తూర్పు నుండి పడమరకు వెళ్తే వర్షపాతం. సాధారణంగా ఉత్తర మైదానాల్లో తూర్పు నుండి పడమరకు వెళ్తే వర్షపాతం. ఆన్సర్ ఆప్షన్ బి, తగ్గుతుంది. ఉత్తర మైదానాల్లో తూర్పు నుంచి పడమరకు అంటే ఇటు పశ్చిమ బెంగాల్ వైపు నుంచి అటు రాజస్థాన్, గుజరాత్ వైపుకి వెళ్తే వర్షపాతం అనేది తగ్గుతుంది. మనకు దిక్కులు మూలలు అనేవి బాగా ఐడియా రావాలి శ్వాసల కోసం. 2వది ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే ప్రధాన కారకాలు ఎన్ని? ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే ప్రధాన కారకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి, 6. ప్రధాన కారకాలు 6. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవి అక్షాంశం, ఎత్తు, పీడనం మరియు పవన వ్యవస్థ, సముద్రం నుండి దూరము, సముద్ర ప్రవాహాలు మరియు నైసర్గిక స్వరూపాలు. ఇవి ప్రభావం చేసే ప్రధాన కారకాలు. 3వది భారతదేశం అక్షాంశపరంగా ఏ శీతోష్ణ స్థితిలో ఉంది? భారతదేశం అక్షాంశపరంగా ఏ శీతోష్ణ స్థితిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. ఉష్ణమండల శీతోష్ణ స్థితి మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి. భారతదేశంలో ఈ 2 రకాల శీతోష్ణ స్థితులు కనిపిస్తాయి. ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ఈ 2 కనిపిస్తాయి. 4వది భారతదేశంలో కాలానుగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని ఎవరు పేరు పెట్టారు? భారతదేశంలో కాలానుగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి, అరబ్బులు. అరబ్బులే మన దేశంలో ఉన్న పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని పేరు పెట్టారు. ఇంకా మౌసుమ్ అనే పదం కూడా అరబిక్ పదం నుంచే వచ్చింది. అదే మాన్సూన్గా అభివృద్ధి చెందింది. 5వది ఉత్తర మైదానాల్లో శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత ఎంత? ఉత్తర మైదానాల్లో శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది ఉత్తర మైదానాల్లో సగటు శీతాకాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల మినిమం, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ హైయెస్ట్ ఉంటుంది. అంతకు మించి ఉండదని అర్థం. 6వది వేసవి కాలంలో వచ్చే తుఫాన్లకు కాల్ బైసాఖి అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? వేసవి కాలంలో వచ్చే తుఫాన్లకు కాల్ బైసాఖి అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు?
ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వేసవి కాలంలో వచ్చే తుఫాన్లకు కాల్ బైసాకి అని పేరు. 7వది లూ పవనాల గురించి సరికానిది. లూ పవనాల గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ సి ఇవి ఉత్తర మరియు ఈశాన్య దిశలో వీచే పవనాలు. ఇది తప్పు. ఇది ఉత్తర మరియు వాయువ్య దిశలో వీచే పవనాలు. మిగతా 3 సరైనవి. లూ అనేది వేడి వాతావరణ కాలం యొక్క లక్షణం. ఇవి పగటిపూట మాత్రమే వీచే వేడి పొడిగాలులు. ఇవి ప్రత్యక్షంగా తాకితే ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. ఇవన్నీ సరైనవే. 8వది భారత్లో పశ్చిమ తీరం మరియు ఈశాన్య ప్రాంతంలో సంవత్సరంలో సుమారు ఎంత శాతం వర్షపాతం నమోదవుతుంది? భారత్లో పశ్చిమ తీరం మరియు ఈశాన్య ప్రాంతంలో సంవత్సరంలో సుమారు ఎంత శాతం వర్షపాతం నమోదవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 400 సెంటీమీటర్లు. ఇక్కడ పశ్చిమ తీరము మరియు ఈశాన్య రాష్ట్రాల్లో 400 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది సుమారుగా సంవత్సరంలో. 9వది భారతదేశంలో శుష్క వర్షాకాలం నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితికి పరివర్తన చెందే సంధికాలం ఏది? భారతదేశంలో శుష్క వర్షాకాలం నుండి అనార్ద్ర శీతాకాలం పరిస్థితికి పరివర్తన చెందే సంధికాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్ టు నవంబర్. అక్టోబర్ టు నవంబర్ అనేది ఈ రెండింటి మధ్యన సంధికాలం. ఇంకా 10వది వేసవి కాలంలో ఉప ఉష్ణమండల తూర్పు జట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు 8 డిగ్రీల అక్షాంశంపై పయనిస్తూ ఉంది. వేసవి కాలంలో ఉప ఉష్ణమండల తూర్పు జట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 8 డిగ్రీల అక్షాంశంపై పయనిస్తూ ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఈ తూర్పు జట్ ప్రవాహం 14 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై పయనిస్తుంది. 11వది 2011 భారత జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతం? 2011 భారత జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ డి 17.5%. భారత జనాభా 2011లో ప్రపంచ జనాభాలో 17.5% ఉంది. 2011 భారత జనాభా ప్రపంచ జనాభాలో 17.5%. 12వది భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు మొదలైంది? భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ సి 1881. సంపూర్ణ జనగణన 1881. అది మొట్టమొదటి జనగణన 1872లో మొదలైంది. ఆ తర్వాత 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు సంపూర్ణ జనగణన మొదలైంది. 13వది భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాలు. భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాలు. ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్, జపాన్. ఈ బంగ్లాదేశ్, జపాన్ దేశాల జనసాంద్రత భారతదేశం కంటే ఎక్కువ. జనసాంద్రతని ప్రతి చదరపు కిలోమీటర్కి జనాభా కౌంట్ చేసి చెప్తారు. అలా బీహార్లో ఎక్కువ. 14వది భారతదేశం జనాభాలో బీహార్ జనాభా శాతం. భారతదేశం జనాభాలో బీహార్ జనాభా శాతం. ఆన్సర్ ఆప్షన్ డి 9%. భారతదేశం జనాభాలో బీహార్ 9% జనాభాను ఆక్రమించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 16% జనాభాతో ముందు స్థానంలో ఉంది. భారతదేశ జనాభాలో బీహార్ జనాభా శాతం 9%, అదే ఉత్తరప్రదేశ్ 16%. 15వది జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడు విభజించారు? జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడు విభజించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 5/8/2019. ఆన్సర్ ఆప్షన్ ఏ 5/8/2019 జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇది కూడా రీసెంట్ బిట్, కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. 16వది 2011 జనాభా లెక్కల ప్రకారం 1001 కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 2011 జనాభా లెక్కల ప్రకారం 1001 కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 2. 1001 కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు 2. అవి బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. 17వది క్రింది ఏ జనాభా లెక్కల్లో వార్షిక వృద్ధి రేటు ఎక్కువ? క్రింది ఏ జనాభా లెక్కల్లో వార్షిక వృద్ధి రేటు ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ బి 1981. 1981 జనాభా లెక్కల్లో వార్షిక వృద్ధి రేటు 2.22% ఉండేది. ఆ తర్వాత అది క్రమంగా క్షీణిస్తూ ఉంది. ఆ ఒక్క సంవత్సరంలోనే అన్ని సంవత్సరాల కంటే హైయెస్ట్ వార్షిక వృద్ధి రేటు ఉంది. 18 2011 జనాభా లెక్కల్లో పట్టణ జనాభా శాతం. 2011 జనాభా లెక్కల్లో పట్టణ జనాభా శాతం. ఆన్సర్ ఆప్షన్ డి 31.80. 2011లో పట్టణ జనాభా 31.80% ఉండేది. బాగా పెరిగింది 2001తో పోలిస్తే. 19వది 2011 లెక్కల ప్రకారం 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాలు ఎన్ని? 2011 లెక్కల ప్రకారం 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 53 మిలియన్ ప్లస్ నగరాలు
53. ఇక 2001లో 35 ఉండేవి, అవి 2011కి 53గా మారాయి. 2001 అయితే 35, 2011 అయితే 53. 20వది, భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది? భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి 1952. 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 47,000 వృక్ష జాతులతో భారతదేశం ఆసియా ఖండంలో వృక్ష వైవిధ్యంలో ఎన్నవ స్థానంలో ఉంది? 47,000 వృక్ష జాతులతో భారతదేశం ఆసియా ఖండంలో వృక్ష వైవిధ్యంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి 4వ స్థానంలో ఉంది. ఆసియాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అదే ప్రపంచంలో అయితే భారతదేశం 10వ స్థానంలో ఉంది. ఇవి 2 బిట్లు గుర్తుంచుకోండి. 2వది, భారతదేశంలో గల జంతు జాతులు సుమారుగా. భారతదేశంలో గల జంతు జాతులు సుమారుగా. ఆన్సర్ ఆప్షన్ సి 90,000. భారతదేశంలో సుమారుగా 90,000 రకాల జంతు జాతులు ఉన్నాయి. జంతువుల రకాలు కాదు, జంతు జాతులు. 3వది, ఫోనా అనగా. ఫోనా అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్దిష్ట ప్రాంతంలో గల జంతుజాలం. నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో గల జంతుజాలాన్ని ఫోనా అంటారు. అదే నిర్దిష్ట ప్రాంతంలో వృక్షజాలాన్ని అయితే ఫ్లోరా అని అంటారు. ఈ ఫోనా, ఫ్లోరా అనేవి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో, న్యూ టెక్స్ట్ బుక్లో కొత్తగా వచ్చిన పదాలు, గుర్తుంచుకోండి. 4వది, నల్ల చేవమాను వృక్షానికి ఇంకో పేరు. నల్ల చేవమాను వృక్షానికి ఇంకో పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎబోని. ఈ ఎబోని వృక్షానికే నల్ల చేవమాను అని ఇంకో పేరు. దేవదారు అనే వృక్షానికి మరో పేరైతే మహాగని. నోకమాను అనే వృక్షానికి మరొక పేరైతే రోజ్వుడ్. సింకోనాకు మరో పేరు లేదు, ఇది సింకోనాయే. ఇలా పేర్లకి మారు పేర్లు కూడా అడగవచ్చు. 5వది, సాగి హార్న్ వైల్డ్ ఐబెక్స్. సాగి హార్న్ వైల్డ్ ఐబెక్స్ అనే జంతువు క్రింది ఏ రకమైన ప్రాంతంలో కనిపిస్తుంది? సాగి హార్న్ వైల్డ్ ఐబెక్స్ అనే జంతువు క్రింది ఏ రకమైన ప్రాంతంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పర్వతీయ అరణ్యాలు. ఈ సాగి హార్న్ వైల్డ్ ఐబెక్స్ అంటే కొమ్ములు తిరిగిన కొండబొచ్చు గొర్రె. కొమ్ములు తిరిగిన కొండబొచ్చు గొర్రె. సో అలాగిస్తే కొండ కాబట్టి పర్వతీయ అరణ్యాలను పెట్టవచ్చు, కానీ ఇలా ఇస్తే కష్టం కాబట్టి కొంచెం గుర్తుంచుకోవాల్సిన జంతువు పేరు. 6వది, ఆర్ద్ర ఆకురాల్చే అడవుల యొక్క వర్షపాతం వ్యాప్తి. ఆర్ద్ర ఆకురాల్చే అడవుల యొక్క వర్షపాతం వ్యాప్తి. ఆన్సర్ ఆప్షన్ బి 200 నుంచి 100 సెంటీమీటర్లు. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవులను 2 రకాలుగా విభజించారు. ఆర్ద్ర ఆకురాల్చే అడవులు, శుష్క ఆకురాల్చే అడవులు. ఆర్ద్ర ఆకురాల్చే అడవులు అయితే 200 నుంచి 100 సెంటీమీటర్లు. అదే శుష్క ఆకురాల్చే అడవులు అయితే 100 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం వ్యాప్తితో కూడుకున్న అరణ్యాలని అర్థం. 7వది, భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అడవులు. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అడవులు. ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులే ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్లుగా ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులే ఆర్ద్ర ఆకురాల్చే అడవులు, శుష్క ఆకురాల్చే అడవులుగా 2 రకాలుగా ఉన్నాయి. ఏదేమైనా ఆప్షన్ బి ఆన్సర్. 8వది, ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో అత్యంత ప్రబలమైన జాతి. ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో అత్యంత ప్రబలమైన జాతి. ఆన్సర్ ఆప్షన్ బి టేకు. ఈ టేకే ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా పెరిగే ఒక వృక్షం. 9వది, రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవుల్లో ప్రసిద్ధ జంతువు? రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవుల్లో ప్రసిద్ధ జంతువు? ఆన్సర్ ఆప్షన్ డి మడ అడవులు. మడ అడవుల్లో ప్రసిద్ధ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. ఎందుకంటే ఇది పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటుంది. మనకు పశ్చిమ బెంగాల్లోని డెల్టా ప్రాంతంలో ఎక్కువగా మడ అడవులు వ్యాప్తించి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫేమస్. 10వది, క్రింది వానిలో దేని ఆకులను కంటి కలక నివారణగా ఉపయోగిస్తారు? క్రింది వానిలో దేని ఆకులను కంటి కలక నివారణగా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి బాబూల్. బాబూల్ అనే మొక్క యొక్క ఆకులను కంటి కలక నివారణగా ఉపయోగిస్తారు. ఇవి సైన్స్ బిట్లు అనుకోకండి. సోషల్ టెక్స్ట్ బుక్లో వన్యప్రాణులు, జంతుజాలం గురించి, వృక్షజాలం గురించి ఇచ్చాడు కాబట్టి వృక్షాల్లో ఈ రకం కూడా ఇచ్చాడు. 11వది, ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి ఎన్ని ఔషధ మొక్కలను రెడ్ లిస్టులో పెట్టింది? ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి ఎన్ని ఔషధ మొక్కలను రెడ్ లిస్టులో పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి 252. 252 ఔషధ మొక్కలను రెడ్ లిస్టులో పెట్టింది. అందులో 52 డేంజర్ జోన్లో ఉన్నాయి. 49 ఆల్రెడీ అంతరించిపోయాయి. అవి కూడా నెంబర్ గుర్తుంచుకోవాలి. 12వది, క్రింది వేటి పండ్ల నుండి రసాన్ని తీసి వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు? క్రింది వేటి పండ్ల నుండి రసాన్ని తీసి వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి జామున్. జామున్ అనే మొక్క యొక్క పండ్ల నుండి రసాన్ని తీసి వెనిగర్లను తయారు చేస్తున్నారు. జామున్ మొక్క యొక్క పండ్ల నుండి.
13వది ఏనుగులు క్రింది ఏ అరణ్యాల్లో నివసిస్తాయి? ఏనుగులు క్రింది ఏ అరణ్యాల్లో నివసిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అడవులు. ఈ ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లోనే ఏనుగులు ఎక్కువగా నివసిస్తాయి. ఇవి అస్సాం, కర్ణాటక, కేరళ ఉష్ణమండల ఆర్ద్ర అడవుల్లో ఎక్కువగా నివసించినట్లు కనబడతాయి. 14వది గుజరాత్లో గిర్ అడవులు దేనికి సహజ ఆవాసంగా ఉన్నాయి? గుజరాత్లో గిర్ అడవులు దేనికి సహజ ఆవాసంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి సింహాలు. సింహాల కోసం సహజ ఆవాసాలు గుజరాత్లో గిర్ అడవులు. ఇంకో బిట్టు ఈ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. పుల్లు సింహాలు రెండూ కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం అని ఇచ్చారు. అది ఎంతవరకు ఒకసారి కనుక్కొని కామెంట్ చేయండి. 15వది వన్యప్రాణి సంరక్షణ చట్టం భారత్లో ఎప్పుడు అమలు చేయబడింది? వన్యప్రాణి సంరక్షణ చట్టం భారత్లో ఎప్పుడు అమలు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1972. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయబడింది. 16వది వృక్ష జంతుజాలాన్ని కాపాడే బయోస్పియర్ రిజర్వులు దేశంలో ఎన్ని ఉన్నాయి? వృక్ష జంతుజాలాన్ని కాపాడే బయోస్పియర్ రిజర్వులు దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి 18. వృక్షాలని జంతువుల్ని కాపాడే బయోస్పియర్ రిజర్వులు భారతదేశంలో 18 వరకు ఉన్నాయి. 17వది మన దేశంలో గల జాతీయ ఉద్యానవనములు ఎన్ని? మన దేశంలో గల జాతీయ ఉద్యానవనములు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 101. మన దేశంలో జాతీయ ఉద్యానవనాలు 101 ఉన్నాయి. అదే వన్యప్రాణి అభయారణ్యాలు మరియు జంతు వనాలు అయితే భారతదేశంలో 553 ఉన్నాయి. జాతీయ ఉద్యానవనాలు 101 ఉన్నాయి. నెక్స్ట్ 18వ బిట్టు రబ్బరు క్రింది ఏ అరణ్యాల్లో పెరిగే మొక్క? రబ్బరు క్రింది ఏ అరణ్యాల్లో పెరిగే మొక్క? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో రబ్బరు పెరుగుతుంది. దీనికి ఎక్కువ వర్షపాతం ఉండాలి, అప్పుడే రబ్బరు మొక్క బాగా పెరుగుతుంది. అందుకే ఇది ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో పెరుగుతుంది. ఇక్కడ వర్షపాతం 400 వరకు ఉంటుంది. 19వది సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రానికి చెందినది? సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రానికి చెందినది? సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్రకు చెందిన జాతీయ ఉద్యానవనం ఈ సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం. 19వది సరిస్కా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? సరిస్కా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. ఈ సరిస్కా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. స్వాతంత్రం వచ్చే నాటికి మధ్యంతర ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ మంత్రి పదవి చేపట్టారు? స్వాతంత్రం వచ్చే నాటికి మధ్యంతర ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ మంత్రి పదవి చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి సమాచార ప్రసార శాఖ. సమాచార ప్రసార శాఖలో ఆయన మంత్రి పదవి చేపట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన హోంశాఖగా బాధ్యతలు చేపట్టారు. 2వది మొదటి విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ యొక్క జీవిత పీరియడ్ ఏది? మొదటి విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ యొక్క జీవిత పీరియడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1888 నుంచి 1958. మ్యాక్సిమం ఇప్పుడు ఇచ్చిన బిట్ల ప్రకారం అయితే లైఫ్ టైమ్స్ ఇవ్వట్లేదు, కానీ ఏమో అలా ఇచ్చినా మనం పెట్టగలగాలి కాబట్టి లైఫ్ టైమ్స్ కూడా కొందరివి ప్రముఖులవి చదువుకోవడం చాలా మంచిది. ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి నేను ఇచ్చాను. ఇంకా చాలా ప్రముఖులు మనం చదువుకోవాలి. 3వది టిటి కృష్ణమాచారి గారు కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిగా చేశారు? టిటి కృష్ణమాచారి గారు కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిగా చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన జననం తమిళనాడు జననం. 4వది మోతీలాల్ నెహ్రూ మరియు ఇంకో 8 మంది కాంగ్రెస్ నేతలు కలిసి ఎప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించారు? మోతీలాల్ నెహ్రూ మరియు ఇంకో 8 మంది కాంగ్రెస్ నేతలు కలిసి ఎప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1928. వీళ్ళు మొదటి రాజ్యాంగాన్ని రూపొందించారు. 5వది మొదటి భారత రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షత వహించారు? మొదటి భారత రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి 3 సార్లు. ఈయన 3 సార్లు అధ్యక్షత వహించి భారత రాష్ట్రపతి కూడా అయ్యారు. 6వది హెచ్సి ముఖర్జీ గురించి సరికానిది. హెచ్సి ముఖర్జీ గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ సభ్యుడు. ఇది తప్పు. ఈయన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు మరియు ప్రముఖ రచయిత, రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ మరియు పశ్చిమ బెంగాల్ గవర్నర్. 7వది రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని రోజులు జరిగాయి 3 సంవత్సరాల కాలంలో?
అంటే రాజ్యాంగం రచించినప్పుడు చర్చలు, అదే వాటిని రాజ్యాంగ సభ చర్చలు అనే పేరిట రికార్డ్ చేశారు. అవి ఎన్ని రోజులు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి 114 రోజులు. 114 రోజులు జరిగాయి. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి. ఈ మధ్యన జరిగిన చర్చలు రాజ్యాంగ సభ చర్చలు. 8వది, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వైస్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వైస్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈవిడే సాంఘిక సంక్షేమ బోర్డు వైస్ చైర్పర్సన్గా పనిచేసింది. 9వది, కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన బల్దేవ్ సింగ్ గారిది ఏ రాష్ట్రం? కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన బల్దేవ్ సింగ్ గారిది ఏ రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా. హర్యానా రాష్ట్రం నుంచి వచ్చి ఈయన కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 10వది, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ బి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే ఆయన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 11వది, జవహర్లాల్ నెహ్రూ గారు జన్మించిన సంవత్సరం. జవహర్లాల్ నెహ్రూ గారు జన్మించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ సి 1889. 1889 నవంబర్ 14న పుట్టారు. ఈయన పుట్టినరోజునే బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈయన 1964లో చనిపోయారు. ఈయన పుట్టిన సంవత్సరం 1889, ఆప్షన్ సి. 12వది, సరోజినీ నాయుడు గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు? సరోజినీ నాయుడు గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళ గవర్నర్గా ఈవిడ నియమించబడ్డారు. ఈవిడది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 13వది, మన రాజ్యాంగంలో ఏ పదం దీనికి వివరణ ఇస్తుంది? అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ప్రజలకు ఉంది. మన రాజ్యాంగంలో ఏ పదం దీనికి వివరణ ఇస్తుంది? అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ప్రజలకు ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ సార్వభౌమత్వ. సార్వభౌమత్వ అనే పదానికి అర్థం అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ప్రజలకే ఉంది, ఎటువంటి బాహ్య శక్తి మనల్ని ప్రభావితం చేయదు అనే అర్థం వస్తుంది. 14వది, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయిన సోమనాథ్ లాహిరిది ఏ రాష్ట్రం? భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన సోమనాథ్ లాహిరిది ఏ రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సోమనాథ్ లాహిరిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 15వది, జైపాల్ సింగ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి? జైపాల్ సింగ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ డి హాకీ. ఈయన మొట్టమొదటి భారత జాతీయ హాకీకి నాయకుడు. ఈయనది జార్ఖండ్ రాష్ట్రం. క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువ? క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. ఢిల్లీ యొక్క కేంద్రపాలిత ప్రాంతంలో లోక్సభ నియోజకవర్గాలు 7. సో అవే ఎక్కువ మిగతా వాటితో పోల్చితే. 2వది, గుల్బర్గా జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించినది? గుల్బర్గా జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా అనేది ఒక జిల్లా. మనం బిట్లు చదివేటప్పుడు ఏదైనా ప్రాంతం వచ్చిందంటే ఆ ప్రాంతం ఏ జిల్లా లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిందో కూడా మనం కనుక్కోవాలి, తెలుసుకోవాలి. అలా అయితే బిట్లను కరెక్ట్గా చేయగలం. 3వది, మన దేశంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన సీట్ల శాతం. మన దేశంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన సీట్ల శాతం. ఆన్సర్ ఆప్షన్ బి 1/3. ప్రతి 3ంట 1 వాళ్ళకే కేటాయించబడుతుంది. అదే మన రాష్ట్రంలో అయితే 50% మహిళలకే, 50-50 అనమాట. 4వది, మన లోక్సభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన సీట్లు ఎన్ని? మన లోక్సభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన సీట్లు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 47. షెడ్యూల్ తెగల వారికి అయితే 47, షెడ్యూల్ కులాల వారికి అయితే 87, మిగతావన్నీ జనరల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు. 5వది, హర్యానా రాష్ట్ర లోక్సభ నియోజకవర్గంలో సంఖ్య. హర్యానా రాష్ట్ర లోక్సభ నియోజకవర్గంలో సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ సి 10. హర్యానా రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు 10. మనకి ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయో తెలిపారు. కాబట్టి అవన్నీ మనం చదవాలి. మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఇంకా కంపల్సరీగా చదవాలి, అవి నేర్చుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మనం నేర్చుకుంటే చాలా మంచిది. 6వది, మన దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య. మన దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ సి 543. నియోజకవర్గాలు అయితే 543 ఉన్నాయి, కానీ లోక్సభ సీట్లు ఎన్నంటే 545. ఎందుకంటే ఇద్దరు ఆంగ్ల ఇండియన్స్ వాళ్ళు ఎక్కడ పోటీ చేయరు కాబట్టి అవి స్థానాలు లేవు, అవి ఓన్లీ సీట్లు మాత్రమే వస్తాయి.
ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు అడిగేసరికి 543 ఆన్సరు. 7వది, మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో గల లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో గల లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 20. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు 20 ఉన్నాయి. మరి రాష్ట్రాల్లో ఎన్ని అని అడిగితే 543లో 20 తీస్తే 523 రాష్ట్రాల్లో ఉన్నాయి. టోటల్గా లోక్సభ నియోజకవర్గాలు అంటే 543. ఇక్కడ చూడండి, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా లోక్సభ నియోజకవర్గాలు అన్నింట్లో ఒకటి ఉన్నాయి. డామన్ డయ్యూలో 2, ఢిల్లీలో 7, జమ్మూ కాశ్మీర్లో 5. అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. టోటల్ 20. 8వది, ఒకే ఒక లోక్సభ నియోజకవర్గాలు గల రాష్ట్రాలు ఎన్ని? అంటే ఆ రాష్ట్రాల్లో ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. అలాంటి రాష్ట్రాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఈ ఎంఎన్ఎస్ మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ఈ 3 రాష్ట్రాల్లో ఒకే ఒక లోక్సభ నియోజకవర్గాలు గల రాష్ట్రాలు అన్నమాట ఈ 3. అది గుర్తుంచుకోండి. 9వది, ఎక్కువ నియోజకవర్గాలు గల రెండవ రాష్ట్రం ఏది? ఎక్కువ నియోజకవర్గాలు గల రెండవ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. ఎక్కువ నియోజకవర్గాలు గల రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. 1వది ఉత్తరప్రదేశ్ 80, 2వది మహారాష్ట్ర 48, 3వది పశ్చిమ బెంగాల్ 42, 4వది బీహార్ 40, 5వది తమిళనాడు 39. టాప్ 5 నేర్చుకోవాలి మనం. 10వది, మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా యొక్క లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా యొక్క లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 21. ఒడిశా యొక్క ఎంపీ సీట్లు 21, ఏపీ 25, తెలంగాణ 17, తమిళనాడు 39. ఇలా స్టేట్ వైజ్గా మనం గుర్తుంచుకోవాలి. అది ఒకసారి మ్యాప్ మైండ్లో వచ్చేస్తే అవన్నీ గుర్తుండిపోతాయి. 11వది, మన దేశంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎంత హద్దు వరకు ఖర్చు చేయొచ్చు? మన దేశంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎంత హద్దు వరకు ఖర్చు చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 10 లక్షలు. 10 లక్షలు అతని లిమిటు. అదే ఎంపీ సీట్ అయితే 25 లక్షలు. 12వది, కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని దేనిని పిలుస్తారు? కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యసభ. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుస్తారు. కౌన్సిల్ ఆఫ్ ద పీపుల్స్ అని లోక్సభ అని పిలుస్తారు. 13వది, సాధారణంగా కేంద్ర మంత్రిమండలిలో ఎన్ని హోదాల మంత్రులు ఉంటారు? సాధారణంగా కేంద్ర మంత్రిమండలిలో ఎన్ని హోదాల మంత్రులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 60 నుంచి 80. 60 నుంచి 80 రకాల హోదాల్లో మంత్రులు ఉంటారు. అయితే క్యాబినెట్లో గరిష్టంగా ఎంతవరకు ఉండొచ్చు అంటే 25 మంత్రుల వరకు ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకు అదనపుగా వాళ్ళకు సహకరిస్తూ ఉంటారు. 14వది, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. రాష్ట్రపతి పేరు మీదుగానే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ జరుగుతాయి. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను చాలామంది నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రి నియమించేది కూడా రాష్ట్రపతి. ఇవన్నీ రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. 15వది, దేశంలో న్యాయ పరిపాలనను నియంత్రించేది. దేశంలో న్యాయ పరిపాలనను నియంత్రించేది. ఆన్సర్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. దేశంలో న్యాయ పరిపాలన అంతా చూసుకునేది సుప్రీంకోర్టు. దీని కింద మిగతా న్యాయస్థానాలన్నీ పనిచేయవలసి ఉంటుంది. దీని యొక్క తీర్పే అంతిమ తీర్పు. 16వది, మనకు మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? మనకు మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 6. మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు 6 హక్కులు. అవి చూద్దాం. రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు. ఈ 6 మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. 17వది, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1993. 1993లో ఎన్హెచ్ఆర్సి ఏర్పడింది. డేట్ అడిగితే అక్టోబర్ 12. 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. ఇది ఒక స్వతంత్ర కమిషన్, సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. 18వది, ఎన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు మన దేశంలో ఉన్నాయి? ఎస్హెచ్ఆర్సీలు స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్స్ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి 26. మన రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్లు 26 ఉన్నాయి. అదే మన రాష్ట్రంలో హైకోర్టు అడిగితే 25 ఉన్నాయి. ఆప్షన్ సి. ఇక్కడ మానవ హక్కుల కమిషన్లు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి 26. 19వది, క్రింది వానిలో సరికానిది ద్రవ్య బిల్లు విషయంలో
క్రింది వానిలో సరికానిది ద్రవ్య బిల్లు విషయంలో. ఆన్సర్ ఆప్షన్ డి. లోక్సభ పంపిన బిల్లు రాజ్యసభ తిరస్కరించవచ్చు. ఇది తప్పు. లోక్సభ పంపించిన ద్రవ్య బిల్లు రాజ్యసభ తిరస్కరించడానికి లేదు. ద్రవ్య సంబంధిత విషయంలో ఆప్షన్ ఏ. ద్రవ్య సంబంధిత విషయాల్లో లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఇది రైటు. ఆప్షన్ బి. లోక్సభ పంపిన ద్రవ్య సంబంధిత బిల్లు రాజ్యసభ 14 రోజులు ఆలస్యం చేయవచ్చు. ఇది రైటు. ఆప్షన్ సి. రాజ్యసభ సూచించిన మార్పులు లోక్సభ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఇది రైటు. లోక్సభ పంపిన బిల్లు రాజ్యసభ తిరస్కరించవచ్చు. ఇది తప్పు. మిగతా 3 రైటు. దాని గురించి తెలుస్తుందని అలా ఇచ్చాను. 20వ 2017 జూలై 25న అప్పటి రాష్ట్రపతి గారు అయిన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిచే ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్టు. ఆన్సర్ ఆప్షన్ ఏ. జేఎస్ ఖేహర్. జేఎస్ ఖేహర్ అనే సిజేఐ ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవి ఫ్రెండ్స్ 12,000 అడుగుల కంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయలును ఏమంటారు? 12,000 అడుగుల కంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయలును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి. బుగ్యాల్. బుగ్యాల్ అంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లో విశాల పచ్చిక బయలు అని అర్థం. 2వది గుజ్జర్ బకర్వాల్. గుజ్జర్ బకర్వాళ్ళు మేకలు గొర్రెలు పెంచడంలో సిద్ధహస్తులు. వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? గుజ్జర్ బకర్వాళ్ళు మేకలు గొర్రెలు పెంచడంలో సిద్ధహస్తులు. వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారే ఈ గుజ్జర్ బకర్వాళ్ళు. 3వది రెంగల్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ సి. అడవి జాతి వెదురు పేరు. అడవి జాతి వెదురు పేరునే రెంగల్ అని అంటారు. ఇది గుజ్జర్ బకర్వాల్ ఇంతకుముందు చెప్పిన బిట్లో వాళ్ళు కట్టుకునే మండపానికి అంటే ఇల్లుకి ఈ అడవి జాతి వెదురును ఉపయోగిస్తారు. మరియు గడ్డిని కూడా ఉపయోగిస్తారు. 4వది గడ్డి పశుపోషకులు ఏ రాష్ట్రానికి చెందినవారు? 4వది గడ్డి పశుపోషకులు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ చెందిన పశుపోషక జాతి పేరేంటంటే గడ్డి. నెక్స్ట్ బిట్ 5వది మరురైకాగా పిలువబడే సమూహం వేటిని ప్రత్యేకంగా పెంచేవారు? మరురైకాగా పిలువబడే సమూహం వేటిని ప్రత్యేకంగా పెంచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి. ఒంటెలు. రైకా అని పిలువబడే సమూహం అయితే గొర్రెల్ని మేకల్ని పెంచారు. మరియు మరురైకా అంటే మాత్రం ఒంటెలను మాత్రమే ప్రత్యేకంగా పెంచే ఒక సమూహం పేరు మరురైకా. ఇది రాజస్థాన్కి సంబంధించిన సమూహం. 6వది మహారాష్ట్రకు చెందిన పశుపోషక సమూహం. మహారాష్ట్రకు చెందిన పశుపోషక సమూహం. ఆన్సర్ ఆప్షన్ డి. ధాంగ్రాలు. ఆన్సర్ డి. ధాంగ్రాలు. వీరి యొక్క నివాసం పేరు దండి. 7వది ప్రపంచంలోనే సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం. ప్రపంచంలోనే సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం. ఆన్సర్ ఆప్షన్ సి. ఆఫ్రికా. ప్రపంచంలో సుమారు సగం మంది దాదాపు ఇప్పటికీ కూడా 22 మిలియన్ల మంది పశుపోషకం మీదే ఆధారపడి ఉన్నారు. అది ఏ ఖండం అంటే ఆఫ్రికా ఖండం. 8వది ఆఫ్రికాలో టాంజానికాను ఏ దేశం నియంత్రణలోకి తీసుకొని పాలించింది? ఆఫ్రికాలో టాంజానికాను ఏ దేశం నియంత్రణలోనికి తీసుకొని పాలించింది? ఆన్సర్ ఆప్షన్ డి. ఇంగ్లాండ్. ఇంగ్లాండే టాంజానికాను పాలించింది. ఈ టాంజానికాకు 1961లో స్వాతంత్రం వచ్చింది. ఇది జాంజిబార్తో కలిపి 1964 నుంచి టాంజానియాగా పిలువబడుతుంది. ఈ టాంజానికా 1961లో స్వాతంత్రం పొంది జాంజిబార్తో 1964లో టాంజానియాగా పేరు మార్చుకుంది. 9వది శుష్క అటవీ ప్రాంతాలను ఏమంటారు? 9వది శుష్క అటవీ ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి. భాబర్. బుగ్యాల్ అనేది ఎత్తైన ఉన్నత ప్రాంతాల్లో పచ్చిక బయళ్ళు. దండి అనేది ఇందాక చెప్పాం కదా ధాంగ్రాల యొక్క నివాస స్థలం. ఇంకా ధంగర్లు అనేది ధాంగ్రాలకే మరొక పేరు. 10వది గొర్రెలు మేకలు కాస్తూ ఊలు కంబళ్ళు నేసి అమ్మేవారు. గొర్రెలు మేకలు కాస్తూ ఊలు కంబళ్ళు నేసి అమ్మేవారు. ఆన్సర్ ఆప్షన్ డి. కురుమలు. ఈ కురుమలు అనేవారు గొర్రెలు మేకలను కాయడమే కాకుండా ఊలు కంబళ్ళు అంటే ఊలుతో కంబలను తయారు చేసి వాటిని అమ్మేవారు. అంటే నేత పని కూడా వెళ్ళకవచ్చు. అందుకే ఈ ప్రత్యేక సమూహానికి ప్రత్యేక పేరుంది. వీళ్ళే కురుమలు. ఇవి ఫ్రెండ్స్ 9th క్లాస్ నుంచి 120+ బిట్స్. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.